వెల్కమ్ టు ఎడిట్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో ఫిల్మ్ అండ్ వీడియో ఎడిటింగ్ డీప్గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ సెషన్లో మనం ప్రీమియర్ ప్రో ఇంటర్ఫేస్ గురించి డీప్గా డిస్కస్ చేసాం. ప్రీమియర్ ప్రో ఇంటర్ఫేస్లో మనకి సోర్స్ ప్యానల్, ప్రోగ్రామ్ ప్యానల్, ప్రాజెక్ట్ ప్యానల్, టైమ్లైన్ ప్యానల్ ఇలా 4 మేజర్ ప్యానల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అండ్ దాంతోపాటు సోర్స్ ప్యానల్లో అండ్ ప్రాజెక్ట్ ప్యానల్లో మనకి సబ్ ప్యానల్స్ కూడా ఉంటాయి. ఏ సబ్ ప్యానల్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ సబ్ ప్యానల్ అనేది యాక్టివ్ అవుతుంది. అండ్ ఏదైనా సబ్ ప్యానల్ మనకి ఆ ప్యానల్ గ్రూప్లో కాకుండా ఇంకొక ప్యానల్ గ్రూప్లో కావాలి అనుకుంటే ఆ సబ్ ప్యానల్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసి హోల్డ్ చేసి ఇంకొక సబ్ ప్యానల్ గ్రూప్లోకి మనం డ్రాగ్ చేసి రిలీజ్ చేసుకోవచ్చు. లేదు ఒక సబ్ ప్యానల్ మనకు అవసరమే లేదు అనుకుంటే ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి క్లోజ్ ప్యానల్ అంటే ఆ ప్యానల్ అనేది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఆ ప్యానల్ మనకి వెనక్కి కావాలి అంటే విండోలో మనం ఇన్ఫో అనే సబ్ ప్యానల్ని క్లోజ్ చేసాం కాబట్టి దాని మీద క్లిక్ చేస్తే అది వెనక్కి వచ్చేస్తుంది. అండ్ మనం ప్యానల్ సైజెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాం. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే ఒక మినిమల్ వర్క్ స్పేస్ని మనం క్రియేట్ చేసుకుందాం. ఎందుకు ఒక మినిమల్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనం రైట్ నౌ కంప్లీట్ బిగినర్ ఫిల్మ్ అండ్ వీడియో ఎడిటింగ్లో ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అనేది మనం కొత్తగా నేర్చుకుంటున్నాం. ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటే మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. సో అలా మన బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేయకుండా మనం ఒక మినిమల్ వర్క్ స్పేస్ని సెటప్ చేసుకుందాం. సో మినిమల్ వర్క్ స్పేస్ని సెటప్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్ ఉంది. ప్రాజెక్ట్ ప్యానల్లో చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 5-6 సబ్ ప్యానల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకి ఇందులో అవసరమైంది ప్రాజెక్ట్ అనే సబ్ ప్యానల్ కావాలి అండ్ ఎఫెక్ట్స్ అనే సబ్ ప్యానల్. ఇవి 2 సరిపోతాయి. మిగతావి మనకు అవసరం లేదు. వాటిని మనం సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి క్లోజ్ ప్యానల్, అలా అన్ని సబ్ ప్యానల్స్ని క్లోజ్ చేసేద్దాం. 3 డాట్స్, క్లోజ్ ప్యానల్. సో ప్రాజెక్ట్ అండ్ ఎఫెక్ట్స్. అండ్ దీంతో పాటు మనకి సోర్స్ ప్యానల్లో కూడా అన్నీ అవసరం లేదు, మనకి కొన్ని ఉంటే సరిపోతుంది. అందులో సోర్స్ ప్యానల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సోర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎఫెక్ట్స్ కంట్రోల్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ ల్యూమిట్రీ స్కోప్స్, ఆడియో క్లిప్ మిక్సర్, ఇన్ఫో ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి క్లోజ్ ప్యానల్ అండ్ క్లోజ్ ప్యానల్. అండ్ ఇక్కడ ల్యూమిట్రీ కలరు, ప్రాపర్టీస్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ప్రాపర్టీస్ అనేది నాకు అవసరం అవ్వచ్చు. సో ఈ ప్రాపర్టీస్ అనే ప్యానల్ని నేను క్లిక్ చేసి హోల్డ్ చేసి డ్రాగ్ చేసి ఈ సోర్స్ ప్యానల్లోకి తెచ్చి యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ల్యూమిట్రీ కలర్ అనేది ప్రస్తుతానికి నాకు అవసరం లేదు. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి క్లోజ్ ప్యానల్ అని క్లిక్ చేస్తే అది క్లోజ్ అయిపోయింది. ఇలా నా వర్క్ స్పేస్ని నేను మినిమల్ చేసుకున్నాను. సో ఇంతకు ముందు కంటే ఇప్పుడు చూడండి, వర్క్ స్పేస్ చూడటానికి చాలా మినిమల్గా నీట్గా ఉంది. సో జస్ట్ ప్రాజెక్ట్ ప్యానల్లో ప్రాజెక్ట్, ఎఫెక్ట్స్ అండ్ సోర్స్ ప్యానల్లో సోర్స్, ఎఫెక్ట్స్ కంట్రోల్స్, ప్రాపర్టీస్ అండ్ ప్రోగ్రామ్ ప్యానల్, టైమ్లైన్ ప్యానల్, ఈ 4 బాక్సెస్ ఇలా కనిపిస్తున్నాయి. దీన్ని ఇప్పుడు మనం ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ నాకు వర్క్ స్పేస్ ఇలానే ఓపెన్ అవ్వాలి, వేరేలా ఓపెన్ అవ్వకూడదు. అలా ఓపెన్ అవ్వాలి అంటే మనం ఈ వర్క్ స్పేస్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేయాలి అంటే ఈ విండో మీద క్లిక్ చేస్తే వర్క్ స్పేస్ అని ఉంటుంది. ఈ వర్క్ స్పేస్లో సేవ్ యాజ్ న్యూ వర్క్ స్పేస్, ఈ సేవ్ యాజ్ న్యూ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేస్తే దీనికి మనం ఒక నేమ్ని అసైన్ చేసుకోవచ్చు. సో నేను మొత్తం మినిమల్గా పెట్టుకున్నాను కాబట్టి దీనికి నేను మినిమల్ అని నేమ్ ఇస్తున్నాను. దెన్ ఓకే అని క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ వర్క్ స్పేస్ నాకు సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ వర్క్ స్పేస్ చూడండి, నాకు మినిమల్ అని వచ్చేసింది. అండ్ ఈ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేసి ప్రస్తుతానికి నేను ఎడిటింగ్ అనే వర్క్ స్పేస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎడిటింగ్ అనే వర్క్ స్పేస్ మీద క్లిక్ చేస్తే నాకు మళ్ళీ చూడండి ఈ ఆప్షన్స్ అన్నీ వచ్చేసాయి. బట్ నేను నా మినిమల్ అనే వర్క్ స్పేస్ని క్రియేట్ చేసుకున్నాను కదా, మళ్ళీ ఈ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి మినిమల్ అని మనకు కనిపిస్తుంది. సో ఆ మినిమల్ అనే వర్క్ స్పేస్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మన ఓన్ వర్క్ స్పేస్ మనం క్రియేట్ చేసుకుంటే మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ మనం బిగినర్ లెవెల్లో ఉన్నాం కాబట్టి వర్క్ స్పేస్ అనేది ఎంత మినిమల్గా ఉంటే మనకి ఇనీషియల్గా అంత ఈజీగా ఉంటుంది. సో ఇలా మినిమల్ వర్క్ స్పేస్ని నేను సెటప్ చేసుకున్నాను. ఓకే, నా వర్క్ స్పేస్ నాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఎడిటింగ్ చేయాలి అంటే ఫండమెంటల్గా నాకు వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది క్లారిటీ ఉండాలి.
కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కొంతమంది కంప్లీట్ బిగినర్స్ సిస్టమ్ గూడా ఇప్పుడే నేర్చుకునే వాళ్ళుంటే వాళ్ళ కోసం నేను స్పెసిఫిక్‌గా చెప్తున్నా. వీడియోస్ అండ్ మ్యూజిక్ ఇలాంటివి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి. మనకి బేసిక్ బ్రౌజింగ్ అనేది ఖచ్చితంగా వచ్చుండాలి. సో, ఇప్పుడు వీడియోస్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి నేనేంటి అంటే ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేసుంటే ప్రాజెక్ట్ పేరు ఆల్రెడీ కార్ రేస్ అని పెట్టున్నా. అంటే నేను ఒక కార్ రేస్ వీడియో ఎడిట్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కార్ రేస్ వీడియోస్ నాకు కావాలి. సో, ఆ వీడియోస్ ఎక్కడ దొరుకుతాయంటే క్రోమ్ ఓపెన్ చేస్తే న్యూ విండోలో పిక్సెల్స్ అని సెర్చ్ చేయండి. పిక్సెల్స్ అని ఒక స్టాక్ వెబ్సైట్ ఉంటుంది. సో, మీరు అందులో నుంచి వీడియోస్ ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పిక్సెల్స్ వీడియో. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. PEXELS వెబ్సైట్ పేరు పిక్సెల్స్. సో, వీడియోస్ డౌన్‌లోడ్ ద బెస్ట్ ఫ్రీ 4K స్టాక్ వీడియోస్ ఇలా కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు కార్ రేస్ వీడియోస్ కావాలి. ఇక్కడ సెర్చ్ బార్ ఉంది. ఈ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి కార్ రేస్ అని సెర్చ్ చేస్తున్నా. సో, ఈ కార్ రేస్ మీద క్లిక్ చేస్తే నాకు వీడియోస్ అన్నీ వస్తాయి. కార్ రేస్‌కి సంబంధించిన వీడియోస్ వస్తాయి. బట్ నేను డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోకుండా ఇక్కడ నాకు ఫిల్టర్ అనే ఆప్షన్స్ ఉంది. ఫిల్టర్స్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే నాకు హారిజాంటల్ వీడియోస్ కావాలా? వర్టికల్ వీడియోస్ కావాలా? నాకు హారిజాంటల్ వీడియోస్ కావాలి ప్రస్తుతానికి. నేను హారిజాంటల్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ దెన్ నా వీడియో డ్యూరేషన్ ఎంత కావాలి? నాకు 2 మినిట్స్ ఇంత లాంగ్ వీడియోస్ అవసరం లేదు. జస్ట్ 30 సెకండ్స్ వీడియోస్ ఉంటే సరిపోతది. డ్యూరేషన్ నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా. అండ్ ఫ్రేమ్ రేట్ వచ్చేసి ప్రస్తుతానికి నాకు 24 గానీ, 25 గానీ సరిపోతది. నేను 24 పెట్టుకుంటున్నా. అండ్ రిజల్యూషన్ నాకు ఫుల్ హెచ్‌డీ సరిపోతది. సో, ఫుల్ హెచ్‌డీ అంటే 1920/1080 రిజల్యూషన్ నేను ఫుల్ హెచ్‌డీ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోస్ డౌన్‌లోడ్ చేసుకోవడానికంటే ముందు ఫస్ట్ ఒక థింగ్ ఏం చేయాలి అంటే మీకిక్కడ క్రోమ్‌లో 3 డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. క్రోమ్‌లో టాప్ రైట్ కార్నర్‌లో 3 డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కింద సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్‌లోడ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ డౌన్‌లోడ్స్ అనే ఆప్షన్‌లో ఆస్క్ వేర్ టు సేవ్ ఈచ్ ఫైల్ బిఫోర్ డౌన్‌లోడింగ్ అని ఒక ఆప్షన్ ఉంది. సో, ఇది ఎనేబుల్‌లో పెట్టుకోండి. ఇది ఎనేబుల్‌లో పెట్టుకుంటే మనం డౌన్‌లోడ్ చేసే ఫైల్స్ ప్రతిసారి ఎక్కడ సేవ్ అవ్వాలి అనేది మనకు అడుగుతది. సో దట్ మనం ఒక స్పెసిఫిక్ లొకేషన్‌లో సేవ్ చేసుకోవచ్చు. సో, ఆప్షన్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనకి ఏ బ్రౌజర్ ఓపెన్ చేసినా ఈ 3 డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్‌లోడ్స్ అని కనిపిస్తుంది. డౌన్‌లోడ్స్ మీద క్లిక్ చేస్తే ఆస్క్ వేర్ టు సేవ్ ఈచ్ ఫైల్ బిఫోర్ డౌన్‌లోడింగ్ ఇది ఎనేబుల్ చేసి పెట్టుకోండి. సో, ఇప్పుడు నేను నా వెబ్సైట్‌కి వస్తున్నాను. పిక్సెల్స్ వెబ్సైట్‌కి. వీడియోని డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేయకుండా ఆ వీడియో మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రీ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తది. అండ్ ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ కనిపిస్తది. ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫుల్ హెచ్‌డీ 1920/1080 నా రిజల్యూషన్ ఫుల్ హెచ్‌డీ కావాలి 1920/1080. సో, దీని మీద క్లిక్ చేస్తున్నా. డౌన్‌లోడ్ సెలెక్టెడ్ సైజ్. డౌన్‌లోడ్ సెలెక్టెడ్ సైజ్ అనగానే నాకు ఇక్కడ చూడండి ఎక్కడ డౌన్‌లోడ్ అవ్వాలి. డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ అవ్వకుండా నాకు ఆప్షన్ అడుగుతుంది. నీ ఫోల్డర్‌లో ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి. నేను డి డ్రైవ్, పిఆర్ ప్రాక్టీస్. సో, ఇప్పుడు పిఆర్ ప్రాక్టీస్‌లో నేను కార్ రేస్ అనే వీడియో ఎడిట్ చేయాలి కాబట్టి Ctrl+Shift+N కార్ రేస్ అనే ఫోల్డర్ ఒకదాన్ని క్రియేట్ చేస్తున్నా. ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఇందులో ఈ కార్ రేస్ అనే ఫోల్డర్‌లో మళ్ళీ ఇప్పుడు నాకు వీడియోస్ అన్నీ ఒక ఫోల్డర్‌లో నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా ఉండాలి కాబట్టి Ctrl+Shift+N ఫోల్డర్ క్రియేట్ చేయడానికి 01 వీడియోస్. సో, ఇప్పుడు ఈ వీడియోస్ అనే ఫోల్డర్‌లో నాకు వీడియోస్ అన్నీ వచ్చి డౌన్‌లోడ్ అవ్వాలి. సో, ఈ వీడియోస్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తే ఆ వీడియో అందులో సేవ్ అవుతది. అలా మనకి ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్. సో, నేను ఇంకొక వీడియోని కూడా డౌన్‌లోడ్ చేసి చూపిస్తున్నాను. ఇన్‌కేస్ ఈ వీడియో నాకు కావాలి అంటే ఈ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రీ డౌన్‌లోడ్ ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఫుల్ హెచ్‌డీ 1920/1080 దీన్ని సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ సెలెక్టెడ్ సైజ్ అని క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ లొకేషన్ సెట్ చేసి ఉంచాను కదా! ప్రీవియస్‌గా ఓపెన్ చేశాను కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా అదే లొకేషన్‌కి వెళ్ళిపోతది. ఇన్‌కేస్ మీకు వేరే లొకేషన్ కావాలి అంటే మళ్ళీ నావిగేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ యూజ్ చేసుకొని ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది నావిగేట్ చేసుకోవచ్చు. సో, నేను ఇలా వీడియోస్ ఎన్ని కావాలంటే అన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ కార్ రేస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా గానీ మీకు ఇక్కడ నుంచి ఫ్రీ వీడియోస్ అనేవి దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు వెడ్డింగ్ వీడియోస్ కావాలి అంటే మనకి ఇండియన్ స్టైల్‌లో ఎక్కువ దొరకవు గానీ వెడ్డింగ్ అని సెర్చ్ చేస్తే వెడ్డింగ్. సో, నాకు వెడ్డింగ్ వీడియోస్ వస్తాయి.
ఆ వెడ్డింగ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని ఇలా కొన్ని వెడ్డింగ్ వీడియోస్ వచ్చాయి. లెట్స్ సే ఈ వెడ్డింగ్ వీడియో మీద నేను సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అన్నీ అండ్ ఇక్కడ వచ్చేస్తాయి. అండ్ మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటే వెడ్డింగ్‌కి సంబంధించిన కొన్ని బ్రైడల్ వీడియోస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. అలా మనకి ఏది కావాలంటే అక్కడ మనం సెర్చ్ చేసుకొని ఈ వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇనీషియల్‌గా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్‌ఫుల్ వెబ్‌సైట్. పిక్సెల్స్ వెబ్‌సైట్ పేరు. ఓకే. నేను ఈ వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. నేను వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్నా. ఇప్పుడు మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవాలి. మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే నేను ఫండమెంటల్‌గా ఎక్కువగా యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి నాకు కావాల్సిన మ్యూజిక్ నేను సెర్చ్ చేసుకుంటా. యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కార్ రేస్ కోసం F1 థీమ్ మ్యూజిక్ ఒకటి ఉంటుంది. నాకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి F1 థీమ్ అని సెర్చ్ చేస్తున్నా. సో సెర్చ్ చేయగానే నాకు ఇక్కడ F1 మ్యూజిక్ ఒకటి నాకు తెలుసు ఈ మ్యూజిక్ ఆల్రెడీ. ఇప్పుడు ఈ మ్యూజిక్ నేను డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఆ వీడియో మీద రైట్ క్లిక్ చేస్తే కాపీ లింక్ అడ్రస్ అని వస్తుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ న్యూ విండో ఓపెన్ చేయండి. న్యూ విండో ఓపెన్ చేసి Y2 మేట్ అని సెర్చ్ చేస్తే మీకు ఇలా చాలా వెబ్సైట్స్ వస్తాయి. అందులో కొన్ని వెబ్సైట్స్ వర్క్ అవుతాయి. కొన్ని వెబ్సైట్స్ వర్క్ అవ్వవు. నేను జనరల్‌గా ఇప్పుడు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ y2met.bet అనే ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్‌ని ఓపెన్ చేస్తున్నా. నా లింక్ నేను ఆల్రెడీ కాపీ చేశాను కదా! దాన్ని పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేయగానే అది ప్రాసెస్ అవుతది. ఇక్కడ MP3 డౌన్లోడ్ అని కనిపిస్తుంది. నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు డౌన్లోడ్ నౌ అని వస్తుంది. ఒక్కొక్కసారి వేరే విండోస్ కూడా ఓపెన్ అవుతాయి. వాటిని క్లోజ్ చేయండి. డౌన్లోడ్ నౌ అని క్లిక్ చేయగానే నాకు వీడియో అనేది ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి చూడండి నాకు లొకేషన్ కార్ రేస్ వీడియోస్‌లో డౌన్లోడ్ అవుతుంది. నాకు ఇది ఆడియో కదా మ్యూజిక్ అనేది. వీడియోస్‌లో డౌన్లోడ్ అవ్వకూడదు. సో నేను కార్ రేస్ బ్యాక్ వచ్చేసి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. Ctrl+Shift+N 02 ఆడియోస్. సో ఈ ఆడియోస్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఇందులో నాకు ఫార్మాట్ చూడండి .mp3 వీడియో అయితే MP4 ఫార్మాట్‌లో ఉండాలి. ఆడియో అయితే MP3 ఫార్మాట్‌లో ఉండాలి. ఇలా నేను మ్యూజిక్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి ఫాస్ట్‌గా ఈ సెషన్ రీక్యాప్ చేస్తున్నాను చూడండి. మనం వర్క్ స్పేస్‌ని మనకు నచ్చిన కస్టమైజ్డ్ వర్క్ స్పేస్ లాగా చేంజ్ చేసుకోవచ్చు. అంటే మినిమల్ వర్క్ స్పేస్ లాగా చేంజ్ చేసుకుంటాం. అలా మినిమల్ వర్క్ స్పేస్ లాగా చేంజ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ వర్క్ స్పేస్‌లో నేను ఎడిటింగ్ అనే వర్క్ స్పేస్‌ని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని చేంజ్ చేసి నాకు నచ్చిన ఒక కస్టమ్ వర్క్ స్పేస్‌ని మినిమల్‌గా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఇందులో నాకు మేజర్‌గా సోర్స్ ప్యానెల్ కావాలి, ప్రోగ్రామ్ ప్యానెల్ కావాలి, ప్రాజెక్ట్ ప్యానెల్ కావాలి, టైమ్‌లైన్ ప్యానెల్ కావాలి. బట్ ఇక్కడున్న ఆప్షన్స్ ఇవన్నీ ఈ సబ్ ప్యానెల్స్ అన్నీ నాకు అవసరం లేదు. ఇందులో ఏవైతే అవసరమో వాటినే ఉంచుకుంటాను. సో అందులో నాకు ప్రాజెక్ట్ ప్యానెల్‌లో ఈ కార్ రేస్ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎఫెక్ట్స్ అనే ప్యానెల్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇవి 2 తెచ్చి పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఏవేవైతే అవసరం లేదో వాటిని ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి క్లోజ్ ప్యానెల్. అలా అవసరం లేని వాటన్నిటిని నేను క్లోజ్ చేసేసుకుంటున్నా. క్లోజ్ ప్యానెల్. క్లోజ్ ప్యానెల్. క్లోజ్ ప్యానెల్. క్లోజ్ ప్యానెల్. సో ఇప్పుడు ఈ 2 ఆప్షన్సే నాకు ఇక్కడ మిగిలాయి. అండ్ సోర్స్ ప్యానెల్‌లో కూడా సోర్స్ అనేది కావాలి, ఎఫెక్ట్స్ కంట్రోల్ అనేది కావాలి. ఆడియో క్లిప్ మిక్సర్ నాకు అవసరం లేదు. క్లిక్ చేసి క్లోజ్ ప్యానెల్ అండ్ మెటా డేటా అనేది అవసరం లేదు. క్లోజ్ ప్యానెల్. సో ఇక్కడ ఒక 2 ప్యానెల్స్. అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ అని ఒక ప్యానెల్ గ్రూప్ లాగా ఇది ఒక్కటే సెపరేట్‌గా ఉంది. దీన్ని కూడా తెచ్చి నేను ఏం చేస్తున్నా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. ఇది ఎలా చేయాలి ఏంటి అంటే ఎలా తెచ్చి యాడ్ చేసుకున్నాను అనేది ప్రీవియస్ సెషన్ చూస్తే మీకు అర్థమైపోతది. ఓకే. సో ఇలా నేను ఒక మినిమల్ వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకున్నా. దీన్ని సేవ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు ఓపెన్ చేసినా నాకు ఇది ఇలానే కనపడాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ విండో, వర్క్ స్పేస్, సేవ్ యాజ్ న్యూ వర్క్ స్పేస్. దీని మీద క్లిక్ చేసి నేను దీనికి మన ఛానల్ నేమ్ ఇస్తున్నా. ఎడిట్ టెక్ అని చెప్పేసి. సో దీన్ని ఓకే అని క్లిక్ చేస్తే నా వర్క్ స్పేస్ నేమ్ చేంజ్ అయిపోతుంది. ఎడిట్ టెక్ అని చెప్పేసి. ఇన్‌కేస్ నేను వేరే వర్క్ స్పేస్ ఏదో ఓపెన్ చేసున్నా గానీ నాకు ఇప్పుడు ఎడిట్ టెక్ వర్క్ స్పేస్ కావాలి అంటే మళ్ళీ ఇక్కడ ఈ వర్క్ స్పేస్ బటన్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్ వర్క్ స్పేస్ మనకి ఇక్కడ కనిపిస్తది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నాకు వర్క్ స్పేస్ అనేది వచ్చేస్తది. ఇలా వర్క్ స్పేస్‌ని మనం కస్టమైజ్డ్‌గా మినిమల్‌గా చేసి పెట్టుకుంటాం. అండ్ దాంతో పాటు ఇప్పుడు మనం ఎడిటింగ్ చేయాలి అంటే మనం వీడియోస్ అండ్ ఆడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి కాబట్టి వీడియోస్ డౌన్లోడ్ చేయడానికి నేను సజెస్ట్ చేసే ఫ్రీ వెబ్సైట్ పిక్సెల్స్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ పిక్సెల్స్ అనే వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియోస్ ఏవి కావాలంటే అవి. అండ్ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే
యూట్యూబ్‌లో మీకు నచ్చిన మ్యూజిక్‌ని సెర్చ్ చేసి, ఆ వీడియో లింక్‌ని రైట్ క్లిక్ చేసి, కాపీ లింక్ అడ్రెస్ అలాగైనా లింక్‌ని కాపీ చేసుకోవచ్చు. లేదా ఆ వీడియో ఓపెన్ చేస్తే నాకిక్కడ షేర్ అని కనిపిస్తది. ఆ షేర్ మీద క్లిక్ చేస్తే కాపీ అని వస్తుంది. లింక్‌ని కాపీ చేసుకోవచ్చు. అండ్ వెబ్‌సైట్ వచ్చేసి వై2మెట్. మీరు వై2మెట్ అని సెర్చ్ చేస్తే మీకు ఆ వెబ్‌సైట్స్ ఓపెన్ అవుతాయి. చాలా లింక్స్ ఓపెన్ అవుతాయి. మీకు అందులో కొన్ని పనిచేస్తాయి, కొన్ని పనిచేయవు. ఏది పనిచేస్తదో చెక్ చేసుకొని అందులో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు వై2మెట్.బెట్ అనేది వర్క్ అవుతుంది. సో, దాని మీద క్లిక్ చేసి సెర్చ్ బార్ కనిపిస్తుంది. పేస్ట్ చేసిన తర్వాత నాకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తది. డౌన్‌లోడ్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఒక్కొక్కసారి డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు పక్కన న్యూ విండోస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. పాపప్ విండోస్ వాటిని క్లోజ్ చేసేసుకోండి. ఇలా మనం వీడియోస్ అండ్ ఆడియోస్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు కొన్ని వీడియోస్, ఆడియోస్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి, బేసిక్ ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్. మీకు నా ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంది, ఏంటి అనేది కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ నచ్చితే డీప్‌గా నేర్చుకోగలుగుతారు అనుకుంటే మన పేజ్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సర్కిల్‌లో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కళ్ళకి మన పేజ్‌ని ఇప్పుడే షేర్ చేయండి. థాంక్ యూ.